ఈరోజు మనతో పాటు ఉన్నారు చైతన్య ఆతికేశవ నాయుడు గారు. అంటే వాస్తవానికి మనకు చూస్తున్నారు ఒక సాధారణ మహిళగా మనం అనుకోవచ్చు, కానీ అంటే ఆవిడ ఒకసారి కదిపితే తెలుస్తుంది ఆవిడలో ఎంత ప్రతిభ దాగి ఉందో. వాస్తవానికి చైతన్య ఆతికేశవ నాయుడు గారు మన రాష్ట్ర జనసేన ప్రచార కమిటీ చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నారు. ఆమె ప్రస్తుతం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో గత 2 నెలలుగా కూడా ఇక్కడే ఉండి ఇక్కడ మొత్తం దీనికి సంబంధించిన ప్రచార బాధ్యతలు, అదేవిధంగా ఆయన్ని విజయం సాధించిన ఆవిడ సాయశక్తిలో కృషి చేస్తున్నారు. అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే ఇంత అభిమానం, దేనికి ఆవిడ ఎందుకు ఇంత బరువైన బాధ్యతలు మీదేసుకున్నారు అనేది మన చైతన్య ఆదికేశ్వర నాయుడు గారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మా. నమస్తే అండి. మేడం, అంటే 2 నెలలు అయింది మీరు ఇక్కడికి వచ్చి. అంటే ఇక్కడ మీరు చూసింది ఏంటి పర్టికులర్గా? అంటే మీరు పెరిగిన వాతావరణం, మీరు పుట్టిన వాతావరణం వేరు. ఇదంతా తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అంటే ఒక అందమైన వాతావరణం, ఈ ప్రకృతి అంతా ఒక భిన్నంగా ఉంటుంది. అసలు ఫస్ట్ మీకు ఇక్కడ ఈ వాతావరణం చూస్తే ఏమనిపించింది? ఫస్ట్ నాకు పిఠాపురం అనే ఒక ఊరు ఉంది అని కూడా తెలియదండి నాకు. ఫస్ట్లీ చిన్నప్పటి నుంచి నాకు ఉప్పాడ చీరలు అంటే చాలా ఇష్టం. సో చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ, మా మమ్మీ, మా పిన్ని వీళ్ళంతా ఉప్పాడ నుంచి మూటలు చీరలు చేనేత వాళ్ళు వేసి తీసుకొస్తుంటే అక్కడ ఇంట్లో కొనేవాళ్ళం. సో చిత్తూరులో నేను ఒక రోజు ప్రచారం చేసేటప్పుడు ఉప్పాడ అనే విలేజ్ పిఠాపురంలో ఉంది అని చెప్పారు, అంతే. దాని తర్వాత పిఠాపురం గురించి రీసెర్చ్ చేసినప్పుడు యాజ్ అ కాన్స్టిట్యుయెన్సీ నా అనాలిసిస్ ప్రకారం ఇక్కడ శక్తిపీఠాలు ఉన్నాయి. మెయిన్లీ పూర్వీకుల శక్తిపీఠాలు ఉన్నాయి. అలాగే శ్రీపాద వల్లభుడు మీ అందరికీ తెలిసింది, దత్తపీఠం ఎంతో శ్రేష్టమైంది. చాలామంది అన్నవరం వరకు వస్తున్నారు కానీ పిఠాపురం వరకు రావట్లేదు, అంటే అంత ప్రెజెన్స్ లేదు. సో ఇక్కడికి వచ్చి మొత్తం ఈ అభివృద్ధి చూశాక మన పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా పిఠాపురం అనే నియోజకవర్గంలో చేస్తే ఆయన 100% గెలుపు అనేది ఒక నమ్మకం వచ్చింది నాకు. 2 నెలల నుంచి మీరు ఉన్నారు, అదేవిధంగా అన్ని వర్గాల వారితో కూడా మీరు ఇంటరాక్ట్ అయ్యారు. సో వాళ్ళ బాధకాలు తెలుసుకున్నారు, ఇక్కడ పరిస్థితులు ఏంటో తెలుసుకున్నారు. అంటే ఆ నేపథ్యంలోనే మీరంటే యాక్చువల్గా చివరి క్షణం వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తారా, లేకపోతే గాజువాక నుంచి పోటీ చేస్తారా, లేకపోతే వెస్ట్ గోదావరిలో భీమవరం నుంచి పోటీ చేస్తారా అనేది మీమాంస అయింది. అంటే జనరల్గా ఇప్పుడు మీరు జనసేన రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్నారు. అంటే మీరు సర్వే రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆయన డిసైడ్ అయ్యారా, లేకపోతే అప్పటికే పిఠాపురం నుంచి పోటీ చేయాలని డిసైడ్ అయ్యారా? పిఠాపురం ఆల్రెడీ ఒక ఆప్షన్లో ఉండిందండి. భీమవరం, గాజువాక, మళ్ళీ పిఠాపురం ఒక ఆప్షన్ ఉండింది. కానీ మన సర్వేల ప్రకారం పిఠాపురంకి మంచి మెజారిటీ రావచ్చు అని చెప్పి మేము జస్ట్ ఒక ఒపీనియన్ ఇచ్చాము పార్టీ మెంబర్స్కి. మా సర్వే రిపోర్ట్స్ సబ్మిట్ చేశాము. అందుకని మేము మా జన సైనికులతో అంతా కూర్చొని ఇక్కడ అయితే గెలుపా, అందుకే నేనే పర్సనల్గా వచ్చి ప్రతి ఒక్కరిని పర్సన్ టు పర్సన్ కలవడం అనేది జరిగింది. మన సంఘాల్లో మీటింగ్ జరిగింది, మన పెద్దల్లో మీటింగ్ జరిగింది, మన మైనారిటీస్లో మీటింగ్ జరిగింది. ప్రతి ఒక్కరితో మీటింగ్ చేసినప్పుడు ప్రతి ఒక్కరూ చెప్పింది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వస్తే మేము తప్పకుండా గెలిపించుకుంటాము. ఆయన వస్తే అభివృద్ధి అనేది తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఆయన కూడా ఒక అన్నిటికన్నా ముందు హీ ఈజ్ అ యాక్టర్, ఈజ్ అ సక్సెస్ఫుల్ యాక్టర్. సక్సెస్ఫుల్గా డబ్బు చేశారు, సక్సెస్ఫుల్గా ఆయన కెరియర్ సక్సెస్ అనేది ఆయన పేర్లోనే ఉండింది. సో వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్, ఎందుకో చాలామంది ఆయన గెలిచే క్యాండిడేట్ అన్ఎథికల్గా ఓడిస్తున్నారు. సో ఎందుకు అలా జరగకూడదు అని చెప్పి ఒక ఇనిషియేటివ్ తీసుకొని నాతో పాటు మా చిత్తూరు జిల్లా నుంచి 100 మందిని తీసుకుని వచ్చాను. ఆ 100 మంది 500 మందిని తీసుకుని వచ్చారు. మేము ఇనిషియలీ మా గ్రౌండ్ రిపోర్ట్ మేము చేసుకోవాలి కదా. సో ప్రతి ఒక్కరూ ఇంటింటా వెళ్ళినప్పుడు ఒకటే అండి, జనసేన ఈసారి ఖాయం. అనైతికల్గా ఓడిస్తున్నారని చెప్తున్నారు మీరు.
అవునండి. అనైతికలుగా ఓడించడం ఎంతవరకు సాధ్యం? ఇంచేతంటే మనిషికి ప్రతిభ ఉన్నప్పుడు, అదేవిధంగా అతని పట్ల ప్రజల్లో నమ్మకం ఉన్నప్పుడు, ఎంతమంది అనైతికంగా ఓడిద్దాం అనుకున్నా సరే, అది సాధ్యం కాని పని. అది అనైతికంగా ఓడిస్తున్నారని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? నేను 100% మీకు విత్ ప్రూఫ్, విత్ ఎవిడెన్స్ ఇవ్వగలను. మన చిత్తూరు జిల్లాలోనే కాదు, ప్రతి ఒక్క నియోజకవర్గంలో వైసీపీ గవర్నమెంట్ చేసింది ప్యూర్ హ్యాకింగ్ ఆఫ్ ఓట్స్. మన ఓటర్ ఐడి కార్డ్స్ డేట్ అయిపోయిన సిస్టంలో ఆ నెక్స్ట్ డేకి ఒక వారం అయినాక కూడా వాళ్ళు ఓటర్ ఐడి కార్డ్స్ ప్రింటింగ్ చేసుకున్నారు. అంత ఎందుకు, మన చిత్తూరు మా చిత్తూరే చెప్తాను, 38,000 ఓట్లు ఫేక్ ఓట్స్. ఒక్కొక్క ఇంట్లో 60 మంది 70 మంది వేశారండి ఓట్లు. ఎవరుంటారండి ఒక చిన్న ఇంట్లో 60 మంది 30 మంది 40 మంది ఎవరు ఉంటారండి? అదే కాదు, మన తిరుపతిలో 48,000 ఫేక్ ఓట్స్ విత్ ఎవిడెన్స్ ఉంది మన దగ్గర. సో అలా చెప్పుకుంటూ పోతే అన్ని పట్ల వాళ్ళు చేసింది ఇదే. అంటే జనరల్గా రాజకీయం వేరు, సినీ జీవితం వేరు. అంటే రాజకీయంగా ఈయన రాజకీయాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్, గాజువాకలో పోటీ చేసి ఓడిపోయినప్పుడు ఆ 5 సంవత్సరాలను కూడా గాజువాకు చూడలేదు. తర్వాత భీమవరంలో పోటీ చేసినప్పుడు ఓడిపోయినప్పుడు మళ్ళీ ఆ 5 సంవత్సరాలు కూడా భీమవరం చూడలేదు. సో పిఠాపురం ఇప్పుడు పోటీ చేస్తున్నారు. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ మీద ప్రేమతోనో అభిమానంతోనో ఒక సామాజిక వర్గ ఆ ఫీలింగ్తోనో గెలిపిస్తే రేపు పొద్దున్న పిఠాపురాన్ని పట్టించుకుంటాడన్న నమ్మకం ఏంటనేది పిఠాపురం ప్రజల ప్రశ్న. ఎస్, డెఫినెట్లీ. మీరు అది వాస్తవం. భీమవరం ఆయన గెలవలేదు అని చెప్పి ఎవరికైనా ఒక కంటెస్టింగ్ ఎమ్మెల్యేకి బాధ అనేది ఉంటుందండి. వాళ్ళకి సీట్ రాకపోయినా, వాళ్ళు ఓడిపోయినా, ఆ ప్రజలకి కనీసం వాళ్ళకు ఓట్లు వేసిన ప్రజలకి ఎలా మొహం చూపించాలి అని చెప్పి ఒక బాధ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఆ బాధలో ఆయన మొహం చూపించుకోలేక, ప్రజలకి న్యాయం చేయలేక ఆయన కుమిలిపోయాడు, మా అందరికీ తెలుసు. సో ఆయన గాజువాకలో కూడా అదే జరిగింది. సో ఆయన నెక్స్ట్ స్టెప్ ఏం చేశారంటే, ఓకే, ఇది ఏం చేసినా వీళ్ళు ఎలాగూ ఓడిస్తారు, అన్యాయంగా ఓడిస్తారు, ప్రజల్ని కొనేస్తారు, బూత్ ఇన్ఛార్జీల్ని గొడవలు పెట్టి అక్కడ టైం వేస్ట్ చేసి ప్రజలు ఓటు వేయకుండా ఫేక్ ఓట్స్ వేసుకునేకి టైం కన్జ్యూమింగ్ చేస్తారు. నేను అంటే మన పవన్ కళ్యాణ్ గారు స్థానంలో నేను నిలబడి మాట్లాడుతున్నానండి. ఇప్పుడు నేను గాజువాకలో ఓడిపోయాను, భీమవరంలో ఓడిపోయాను. నేను నా పార్టీ అనే ఒక జనసేన పార్టీ పెట్టాను. ఆ పార్టీని నేను ఎలా బలపరచాలి? ఇంతమంది నన్ను నమ్మున్నారు కదా, నాకంటూ ఒక స్థాయి లేదు, నేను ప్రతి ఒక్క నియోజకవర్గంలో నేను ఎలా నా మనుషుల్ని గెలిపించుకోగలను అని చెప్పి ఒక బెంగలో ఉన్నప్పుడు మేమంతా వచ్చామండి. ఈసారి వచ్చి మీ అందరికీ, మీకు, మీ జనసేన పార్టీకి ఒక నమ్మకం అనేది మేము ఇస్తామండి. మేము ఎక్కడైనా ఉన్ని, బెంగళూరులో ఉన్ని, చిత్తూరులో ఉన్ని, తిరుపతిలో ఉన్ని, పలంనేరులో ఉన్ని, శ్రీకాళహస్తిలో ఉన్ని, మీకంటూ ఒక సైన్యం వస్తుంది. ఆ సైన్యం ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని బలపరుస్తుంది. అలాగే మన క్యాండిడేట్స్, జనసేన పార్టీ కొంచెం ఎమర్జింగ్ పార్టీ కాబట్టి టీడీపీ గవర్నమెంట్తో మన చంద్రన్న అండ కింద, ఆయనకి ఎన్నో ఇయర్స్ ఎక్స్పీరియన్స్, చీఫ్ మినిస్టర్గా చేశారు. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మీరు ఎందుకు కలిసి పార్టీని బిల్డ్ చేయకూడదు అని చాలా మంది చెప్పారు, మేము చెప్పాము ఆయనకి. సో ఆయన అదే ఆదేశంగా తీసుకొని మన చంద్రన్న రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకొని ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు ఢిల్లీకి వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళి
ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళి ఆయన మోదీ గారిని మీట్ చేసి ఆ ఆయనకి చంద్రబాబు గారికి ఉన్న విమర్శలు దాన్ని సరిదిద్ది ఒక లీడర్గా ఎమర్జ్ అయ్యారు ఆయన. సో హియర్ ఇట్ వాజ్ నాట్ అ ఈజీ టాస్క్ అండి ఫర్ ఎనీ పొలిటీషియన్ టు ఈవెన్ మర్జ్ విత్ అనదర్ రికగ్నైజ్డ్ పార్టీ. అంటే మీరు చంద్రబాబు నాయుడు కష్టకాలంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కలుసుకొని ఆయనకి ధైర్యం చెప్పి ఆయనతో మీరు చేయరని మీరు చెప్తున్నారు. అవును, మర్జ్ అయ్యారు. ఎందుకంటే సో కానీ ఇది కరెక్ట్ కాదు, ఆయన ఒక ప్యాకేజీకి అమ్ముడైపోయాడని వీళ్ళందరూ ప్రతిపక్షాల వాదన. ముమ్మాటికి అబద్ధాలండి, ముమ్మాటికి అబద్ధాలు. అవి చెప్పేవన్నీ వినొద్దండి. అంతెందుకు, మన చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడే, ఆయన తీసుకెళ్తున్నప్పుడే మా గుండెలు పగులుతున్నది. ఆ వైసీపీ గవర్నమెంట్ ఎంత అరాచకాలు చేసిందంటే భువనేశ్వరి బ్రాహ్మిణిని, ఈ పక్క టీడీపీ లేడీస్ని, వీర మహిళల్ని అంత హెరాస్మెంట్ చేశారు. వీళ్ళకంతా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు లోపల ఉన్నారు. వీళ్ళకంతా దిక్కెవరండి? వీళ్ళకంతా దిక్కు ఎవరు? ఆయన ఒక నాయకుడులా బయటకు వచ్చి నేనున్నాను, మన టీడీపీగా పార్టీకి ఒక హామీ ఇచ్చి ఢిల్లీకి వెళ్ళి మోదీ గారికి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా జరుగుతుంది, ఇది ఫ్యాక్ట్స్, మీరు చెయ్యాలి, కంపల్సరీ చెయ్యాలి. బీజేపీ కూడా ఇక్కడ వ్యతిరేకత ఉంది, ప్రతి ఒక్కరికి తెలిసిందే. అంత ఉండుకొని కూడా ఆయన అంత ధైర్యంగా వెళ్ళి ఒక ఎన్డీఏ అగ్రిమెంట్ ఫార్ ఆంధ్ర స్టేట్ గవర్నమెంట్ చేసుకొని రావడం, ఇట్ వాజ్ నాట్ అ సింపుల్ టాస్క్ అండి. ఇట్ ఈస్ లీడర్షిప్ క్వాలిటీస్. దిస్ షోస్ హీ ఈస్ క్లియర్లీ అ పీపుల్స్ మ్యాన్. ఆయన స్వంతంగా ఒక్కొక్క రూపాయి సంపాదించింది ప్రతిదీ ప్రజల కోసం, రైతుల కోసం, చేనేత వాళ్ళ కోసం, ఎన్నో సంఘాలకి, మైనారిటీస్కి, చర్చెస్కి చాలా చేస్తున్నారండి ఆయన. దిస్ షోస్ ట్రూ లీడర్షిప్ క్వాలిటీస్ అండి. అంటే జయాపజయాలు దైవ నిర్ణయాలండి. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా విజయం కోసం కొంతకాలం పాటు వేచి చూడక తప్పదు. అంటే గతంలో కూడా ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరంజీవి గారు కూడా అంటే సినిమా యాక్టర్లు రాజకీయాలకి దూరంగా ఉండాలి అనే వాదన బలంగా ఉంది. ఆ నేపథ్యంలో ఆయనకు తెలుసు ప్రజారాజ్యాన్ని కూడా కాంగ్రెస్లో కొల్యూట్ చేశారు, అంటే కాంగ్రెస్లో కలిపేశారు. సో ఇప్పుడు అదే పరిస్థితి, అంటే ఈ ఎలక్షన్స్ తర్వాత లేకపోతే ఎప్పుడైనా సరే ప్రజారాజ్యం పార్టీ లాగే జనసేనను కూడా తెలుగుదేశం పార్టీలో కలిపేస్తారు అన్నది ప్రతిపక్షాల ప్రధానంగా వాదన. దీంతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? ఇప్పుడు చూడండి, టీడీపీ, జనసేన, బీజేపీ ఒక కుటుంబం అయ్యిందండి. ఇప్పుడు కుటుంబంలో కొన్ని విభేదాలు ఉంటాయి. అలా అని ప్రతి ఒక్క ఓటు మనకు ముఖ్యమే కదండి. ప్రతి ఒక్క ఓటు మన కుటుంబమే కదండి. ప్రతి ఒక్క ఓటు మమ్మల్ని నమ్మి కదండి వేసేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు, క్లారిటీలో నాకు ఇక్కడ ఈ నియోజకవర్గాల్లో మన క్యాండిడేట్స్ ఉన్నారు, వీళ్ళు గెలిచే క్యాండిడేట్స్, మీరు వీళ్ళని గెలిపియండి. టీడీపీలో అదే మాదిరి టీడీపీ ఎక్కడ స్ట్రాంగ్ ఉందో ఆ నియోజకవర్గాల్లో స్ట్రాంగ్ చేసుకొని వచ్చారు. బీజేపీ ఎక్కడ స్ట్రాంగ్ ఉందో అక్కడ చేసుకొని వచ్చారు. ఇంకేం కావాలి? అంటే ఇది కుటుంబంగా కలిసి వెళ్ళాలి అనే ఒక ఏమంటారు, ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్. అది లేకపోతే ఇంత బలంగా మనం ముందడుగు వేస్తున్నామా? అంటే ఇప్పుడు కూటమి వల్ల మీరు జరుగుతుంది అనుకుంటారా, లేకపోతే నష్టం జరుగుతుంది అనుకుంటున్నారా మీరు? ఒక కూటమి వల్ల అడ్వాంటేజెస్ ఉంటుంది, డిసడ్వాంటేజెస్ ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అ లీడర్ హూ మేక్స్ ద రైట్ అగ్రిమెంట్స్, హూ కరెక్ట్గా మాకు ఇది కావాలి, మీది ఇది చేయాలి, ఇది మీరు ఎందుకు చేయరు అని చెప్పి వీళ్ళు మాట్లాడుకొని వీళ్ళు చేస్తున్నారు. సో ప్రజలకి ఒక నమ్మకం అనేది ఏర్పడింది. సో దిస్ ఈజ్ వాట్ వీ వాంటెడ్, వీ పీపుల్ అంటే గ్రౌండ్ లెవెల్ పీపుల్, ప్రజలు ఏకవచ్ what do you say, unity in the people. The people wanted unity, so that's what we brought in.
సో దానికని కామెంట్స్ చేసేవాళ్ళు ఒక పక్క, కాంప్లిమెంట్స్ ఇచ్చేవాళ్ళు ఒక పక్క అండి. అంటే ఓట్ల బదలాయింపు జరగాలనే ఉద్దేశంతో మీరు కూటమిలో జాయిన్ అయ్యారు, అంటే కూటమి ఏర్పాటు చేసుకున్నారు. కానీ గత ఎన్నికల్లో ఏవైతే ఉన్నాయో 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు కొన్ని చోట్ల ద్వితీయ స్థానంలో ఉన్నారు. సో అటువంటి వాళ్ళు కూడా ఈ ఎన్నికల్లో టికెట్ రాలేదు. చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. వాళ్ళందరూ కూడా బయటకు వేరే వేరే పార్టీలో చేరిపోయారు. కొంతమంది అయితే కొన్ని చోట్ల ఇండిపెండెంట్గా కూడా పోటీ చేశారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఓట్ల బదలాయింపు ఎలా జరుగుతుంది అనుకుంటారు? వెరీ గుడ్ క్వశ్చన్. చూడండి, ఇప్పుడు మనము ప్రజలకి ప్రూవ్ చేసామన్నమాట. మనము ఒకరి కోసం ముందడుగు వేస్తే దానికోసం ఏదైనా చేస్తామని. సో మన వైసీపీ గవర్నమెంట్ అనేది ఇప్పటి వరకు రూరల్ డెవలప్మెంట్స్ అనేది లేదు. దాని మీద దృష్టి పెట్టలేదంటారు? దాని మీద దృష్టి పెట్టలేదు. వాళ్ళు నక్షత్రాలు అన్ని చాలా వరకు ఒడిలు ఇవన్నీ చేశారు, కానీ వాళ్ళ వరకు చేసుకున్నారే కానీ 10% ఆఫ్ ద వాళ్ళ ఓట్ బ్యాంక్ని చేసుకున్నారే కానీ మిగిలిన వాళ్ళని అభివృద్ధి చూసి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని మళ్ళీ ప్రజల దగ్గర డబ్బు కాజేశారు. సో అది పరిస్థితి. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, వైసీపీ గవర్నమెంట్ వాళ్ళ సొంత మహిళలకే ఇంపార్టెన్స్ ఇవ్వలేని పరిస్థితులు వాళ్ళది. సో అలా కుటుంబాలే వీధిని పడి కొట్టుకుంటుంటే మన జనసేన పార్టీ ఒక కుటుంబం, మేము ఒక కుటుంబం, మమ్మల్ని నమ్మండి, మీకోసం నేను ఏమీ చేయలేకపోయాను, ఈసారైనా మేము చేస్తాము. మన టీడీపీ బీజేపీ గవర్నమెంట్ ఎందుకు, సెంట్రల్ గవర్నమెంట్లో ప్రాజెక్ట్స్ మనకి ఏదైనా కావాలి అంటే అది ఆటోమేటిక్గా ఢిల్లీకే వెళ్తుంది. కరెక్టా అండి? సో దాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడానికి దిస్ ఎన్డీఏ వాజ్ వెరీ క్రూషియల్. అలా అని చాలామంది, అంతెందుకు చాలామంది నాకు తెలిసిన వాళ్ళకి సీట్స్ రాలేదు. కానీ మనం ఏది ఆలోచించాలి అంటే, ఈ గవర్నమెంట్ ఎన్ని అరాచకాలు చేసుకుంటూ వచ్చి మహిళల్ని వదలకుండా, మన చంద్రబాబు గారిని వదలకుండా, ప్రతి ఒక్కరు టీడీపీ కార్యకర్తలను కూడా, జనసేన కార్యకర్తలను అంతా కొడుతూ హెరాస్ చేస్తూ చాలా బ్యాడ్గా చేస్తున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో మనము ఏం చేయాలి మేడం? ఇప్పుడు ఇక్కడ పోటీ సో ఆ పరిస్థితులు ఉన్నప్పుడు మన 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 లీడర్స్ ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని, ఓకే మనకు ఎమ్మెల్యే రాలేదా, సరే గవర్నమెంట్ వస్తే మనం ఏదైనా అడగచ్చు, కరెక్టా? కానీ వాళ్ళకి ఆ బుద్ధి ఉన్న చుట్టుపక్కల ఉన్న మనిషి వాళ్ళ మైండ్ స్పాయిల్ చేసి అగ్రివేట్ చేస్తూ ఉంటారు. కానీ పరిస్థితి, మన గవర్నమెంట్ వస్తే మనం ఏదైనా అడగచ్చు. ఇప్పుడు మనకి టీడీపీకి కానీ జనసేనకు కానీ గవర్నమెంట్ బాడీ పవర్ అనేది ఇప్పుడు లేదు. మనం అర్థం చేసుకోవాలి అది. చివరిగా ఒక జనసేన ప్రచార కమిటీ చైర్మన్గా, ఇప్పుడు జనరల్గా ఆ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యేలు 24 గంటలు కూడా పబ్లిక్లో అందుబాటులో ఉంటేనే ప్రజా ఆదరణ అంతంత మాత్రం. అటువంటిది ఒక సినీ స్టార్, ఒక పవర్ స్టార్, అంటే ఇప్పుడే ప్రస్తుతం మనం చూస్తున్నాం, గత కొద్ది రోజులుగా కూడా ఈయన పిఠాపురంలో జస్ట్ ఏదో సీ అండ్ ఎంజాయ్ కింద వెళ్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో ఇక్కడ పబ్లిక్తో రియాక్ట్ అవుతలేదు. ఒక రోడ్ షో చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆయన తరపున సెలబ్రిటీలు వస్తున్నారు, వాళ్ళు ప్రచారం చేసుకు వెళ్ళిపోతున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో పిఠాపురం ప్రజల వాళ్ళ వాదన ఏంటంటే, ఈవేళే మనకి అందుబాటులో ఉండడం లేదు, రేపు పొద్దున్న ఒకవేళ ఎమ్మెల్యేగా అయితే మనకి ఎంతవరకు అందుబాటులో ఉంటారు అనేది ప్రధానమైన వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మీరు ఎంతవరకు ఏకీపిస్తారు? సో ఇది చెప్పాను కదా, పవన్ కళ్యాణ్ గారు నెగ్గాలి, ప్రతి ఒక్కరు గుండెల్లో పెట్టుకున్న పవన్ కళ్యాణ్ గారు గెలవాలి అని చెప్పి, ఆయన ఇక్కడే ఉండాలి, ఆయన మా సమస్యలు తెలుసుకోవాలా అని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.
వాళ్ళకు కూడా మేము ఏం హామీ ఇస్తున్నామంటే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానండి మీకు. పవన్ కళ్యాణ్ గారు రావాలి, వాట్ టు వాట్ తిరగాలి అని ఆయన స్కెడ్యూల్స్లో కూడా ఉంది. కానీ అది కావడం లేదు. ఎందుకు అంటే ఆయనకి ఫ్యానిజం ఎక్కువ అండి. ఆయన ఇలా హెలికాప్టర్లో దిగితేనే కొన్ని వేల మంది, లక్షల మంది వస్తున్నారు. కనీసం ఆయన తినడానికి, తాగడానికి కూడా, విశ్రాంతి తీసుకునే కూడా ఆయనకు టైం లేదు. అంతెందుకు, నేనే ఆయనతో గొడవ పెట్టాను, మీరు ఎందుకు వాట్ టు వాడు ఒకరోజు చేయకూడదు అని. సరే నేను ఒకరోజు ర్యాలీ చేస్తాను, దాని తర్వాత వాట్ టు వాట్ పెడతాము అన్నారు. సో అలా ర్యాలీతో పాటు వాట్ టు వాట్ చేసినప్పుడు ప్రజలు వదలట్లేదండి. నాకే భయం వేసింది, ఆయన ఎక్కడ ఆయన కాళ్ళు లాగేస్తారో, చేయి లాగేస్తారో, కాళ్ళు లాగేస్తారు. ఆయన పాదయాత్ర చేస్తుంటే కాళ్ళు తొక్కేస్తున్నారు. సో అందుకు ఆయన చెప్పులు తీసేసి నడిచారు. నాకు కూడా సేమ్ పరిస్థితి. జనసేన పార్టీలో ఉన్నాను కదా, ఎవ్రీడే క్యాంపెయిన్ చేస్తున్నాను కదా, మీరు చూసుంటారు నా చెప్పులు లేకుండా తిరగడం అనేది. ఆ చెప్పులు లేకుండా తిరగడం ఏంటా అని అనుకుంటున్నారు. కాదండి, ప్రజలు ఫుల్ క్రౌడ్ కాళ్ళు తొక్కేస్తున్నారు, చేతులు లాగేస్తున్నారు. మాకే అలా ఉంటే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటండి? సో అందుకని ఆయన గ్రూప్స్గా ప్రజల్ని పిలిపించి, ఎవరిని వదలకుండా గ్రూప్స్గా పిలిపించి, అయినంత వరకు స్కెడ్యూల్స్లో పెట్టుకొని అందరినీ కలుస్తున్నారు. అందులో కూడా వాట్ టు వాట్ కాకుండా మీరు కనీసం అక్కడికి వచ్చి, మేము జనసేన పార్టీ తరపున నుంచి మా టీం, పిఠాపురం టీం, వర్మ గారి టీం ఉంది కాబట్టి మేము వాళ్ళకి హామీ ఇస్తున్నాము. కానీ ఆయన చేసే కార్యాలకు మాత్రం, ఒకరికి సమస్య వచ్చిందంటే ప్రతి ఒక్కరిది నోట్ డౌన్ చేసుకుంటున్నారు. ఎవరికైనా దెబ్బ తగిలినాను, ఎవరికైనా అన్యాయమైనా వాళ్ళని పిలిపిస్తున్నారు, స్వయంగా పిలిపిస్తున్నారు, మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఫోటోలు కూడా తీస్తున్నారు. వాళ్ళు ఎవరు వచ్చినా ఒక ఫోటో అంటారండి. అది కూడా రోజుకి 200 మందికి ఇస్తాను అని చెప్పి అది కూడా ప్రామిస్ చేశారు. సో ఆయన ఇక్కడ ఒక ఇల్లు కూడా తీసుకున్నారు ఉండడానికి. ఇక్కడే ఉంటాను, ఇక్కడి నుండి విజయవాడకు కూడా వెళ్తారు, ఇక్కడికి వస్తారు అని చెప్పి హామీ ఇస్తున్నారు. దీనికన్నా ఇంకేం కావాలి? ప్రజలకి మన జనసేన పార్టీ ఇప్పుడు పిఠాపురంలోనే బలంగా ఉంది. మీకు ఏమున్నా, మీకు బాధలున్నా, కష్టాలున్నా, మీ వార్డ్స్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఈ మున్సిపాలిటీ ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటి సమస్యలు వచ్చినా మన పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ ఉంది చేబ్రోల్లో. ఆయన ఇల్లు పైన ఇల్లు, కింద ఆఫీస్. మీరు రావచ్చు, కంప్లైంట్ చేయొచ్చు, మీరు చెప్పచ్చు, ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ చేస్తారు. మేడం, ఇప్పుడు నాటి రాజకీయాలకి నేటి రాజకీయాలకి చాలా తేడా ఉంది. మీ తాతయ్య గారు ఆదికేశవ నాయుడు గారు ఉన్న రాజకీయాలకి, ఈ రోజు ఉన్న రాజకీయాలకి. సో ఆయన పెద్ద బిగ్ షాట్ ఆదికేశవ నాయుడు గారు అంటే. సో అటువంటి ఆదికేశవ నాయుడు గారు మనవరాలు అయి ఉండి 2 నెలల నుంచి 3 నెలల నుంచి పిఠాపురంలో ఉండి, సో జనసేన పార్టీ గురించి, జనసేన పార్టీ అభ్యర్థి పవన్ కళ్యాణ్ గురించి మీరు ఇంత కష్టపడాల్సిన అవసరం వచ్చింది? మేము ముందటి నుంచి టీడీపీ, మా మామ ప్రజారాజ్యంలో చేశారు, మేము ప్రజారాజ్యం కూడా చాలా కష్టపడ్డాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అయితే ఏం చేస్తున్నాను, వాట్ టు వాట్, గ్రౌండ్ లెవెల్ సపోర్ట్, ఐటీ సపోర్ట్, ఎనీథింగ్ యూ సే ఐఎమ్ రెడీ టు డూ. దట్ ఈస్ వాట్ ఐ డిడ్ ఫర్ ప్రజారాజ్యం, దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఫర్ జనసేన నౌ. జనసేనకి నేను ముందు రాలేదు కానీ, బికాజ్ ఒక 4-5 years గ్యాప్ తీసుకున్నాను నేను. కానీ జనసేన పార్టీకి వచ్చినప్పటి నుంచి ఐ హావ్ బిన్ సిన్సియర్లీ వర్కింగ్ ఫర్ ద పార్టీ, అన్ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద పార్టీ, జస్ట్ యాజ్ అ ఫ్యామిలీ మెంబర్. ఒక కుటుంబం అనుకున్నాను కాబట్టి ఇంత చేస్తున్నాము. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. ఐ జస్ట్ వాంట్ అవర్ లీడర్ టు విన్ అట్ ద హైయెస్ట్ మెజారిటీ పాసిబుల్ అండి. దట్ ఈస్ ఆల్ అండి. సో అంటే మొత్తం మీద ఇది పరిస్థితి. అంటే తాను ఎటువంటి షరతులు లేకుండా పార్టీలోకి వచ్చానని, తాను జనసేన రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్నానని, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ఎన్నుకుంటే పిఠాపురానికి తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుందని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్త గుర్తింపు లభిస్తుందని చైతన్య ఆదికేశవ నాయుడు అంటున్నారు. చైతన్య ఆదికేశవ నాయుడుతో మీ SNR.